ఈ ఈ కార్ రేస్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి నివేదిక అందించారు ఏసీబీ అధికారులు. గవర్నర్ అనుమతిస్తే ఛార్జ్ షీట్ను దాఖలు చేసే యోచనలో ఏసీబీ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు ఐఏఎస్ అధికారులను విచారించారు. 2 సార్లు కేటీఆర్ని విచారించింది ఏసీబీ అధికారులు. దాని తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతానికైతే మొత్తంగా ఉత్కంఠం నెలకొంది. రూపాయలు 54.88 కోట్ల నిధులను మళ్లించారని చెప్పేసి ఆరోపణలు చేసింది ఏసీబీ. మొత్తానికైతే పిఎంఎల్ఏ యాక్ట్ కింద, మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారణ చేపట్టినట్టు ఏసీబీ ఏసీబీ తెలిపింది. మొత్తానికైతే 9 నెలల పాటు విచారణ జరిపింది ఏసీబీ. సో దీనికి సంబంధించి అసలు ఒక్కసారి వివరాల గురించి కనుక మనం చూస్తే కనుక 2024 అక్టోబర్ 18న ఫస్ట్ దానా కిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఫైల్ చేశారు ఒక కంప్లైంట్ ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరోకి. 54.88 కోట్ల అవకతవకలు జరిగాయి ఫార్ములా ఈ డీల్లో అని చెప్పేసి ఆయన ఒక కంప్లైంట్ని లాంచ్ చేశారు. దాని తర్వాత డిసెంబర్ 16న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన గ్రీన్ లైట్ ఇచ్చారు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కేటీఆర్ పై. గవర్నర్ లీగల్ యాక్షన్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్కి బ్రీఫ్ ఇచ్చారు. క్యాబినెట్కి కంప్లైంట్ పై బ్రీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 20, 2024లో ఏసీబీ ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసింది. కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్ అప్పుడు ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆయనపై, దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి ఆయన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు అప్పుడు. సో వీళ్ళ ముగ్గురు పైన, దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఫైల్ చేసింది మనీ లాండరింగ్ కేసు. మనీ లాండరింగ్కి సంబంధించి వైలేషన్స్ కూడా జరిగాయని చెప్పేసి అప్పుడు వాళ్ళు కూడా ఈడీ కూడా కేసు లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే జనవరి 6 నుంచి జనవరి 9, 2025లో కేటీఆర్ని ఫస్ట్ టైం ఏసీబీ ఈడీ పిలిచి ప్రశ్నించడం జరిగింది. జనవరి 7, జనవరి 9న ఆయన అపియర్ అయ్యారు ఏసీబీకి, అలాగే ఈడీ సమన్స్కి కూడా. ఈడీ సమన్స్ దాంతోపాటు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి. ఒకసారి మనం చూసుకుంటే కనుక చీఫ్ సెక్రటరీ అలాగే చీఫ్ ఇంజనీర్ని కూడా పిలిచి వాళ్ళని కూడా ఈడీ సమన్ చేసి వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. దాని తర్వాత జనవరి 7న కేటీఆర్ స్పెషల్ లీవ్కి సంబంధించి ఒక పిటిషన్ని కూడా సుప్రీంకోర్టులో క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు జనవరి 7, 2025న. దాని తర్వాత మళ్ళీ జనవరి 15న సుప్రీంకోర్టు పిటిషన్ని విత్డ్రా చేసుకున్నప్పుడు లీగల్ యాక్షన్, ఫ్యూచర్ లీగల్ యాక్షన్ ఏంటి, కోర్టు ఏం చెప్తుంది అన్న దానిపై కొంచెం ఉత్కంఠం నెలకొంది. తర్వాత కేటీఆర్ మాత్రం ఏసీబీకి కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోర్టు ఎఫ్ఐఆర్ని డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసి కోఆపరేట్ చేయండి మీరు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పుకొచ్చింది. దాని తర్వాత మనం కనుక ఒక్కసారి అసలు అలిగేషన్స్ ఏమున్నాయి, అసలు ఏం చెప్తున్నారు, ఏం కంప్లైంట్ వచ్చింది అన్న దాని గురించి ఒక్కసారి చూద్దాం. 46 కోట్లని ఫార్ములా ఈ ఆపరేషన్స్ అని చెప్పేసి లిమిటెడ్ అని చెప్పేసి యూకేకి సంబంధించిన ఒక కంపెనీకి 46 కోట్లని ట్రాన్స్ఫర్ చేశారు. దీనికి క్యాబినెట్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి అప్రూవల్ ఇవ్వలేదు, ఎలాంటి ఆమోదం తెలపలేదని చెప్పేసి అలిగేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఎంఏయుడి అలాగే యూకే బేస్డ్ కంపెనీ ఎఫ్ఈఓ అలాగే ఏస్ నెక్స్ట్ జనరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే గ్రెన్కో సబ్సిడరీ ఇది. వీటన్నిటి మీద ప్రస్తుతానికైతే ఈ డీల్ 46 కోట్లకు సంబంధించిన ఏదైతే డీల్ ఉందో ఆ డీల్ని ఈ 3 సైన్ చేసినట్టు తెలుస్తుంది. వీటి ముగ్గురు మీద కూడా ఇప్పుడు అభియోగాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే రేస్ని సీజన్ 9 నుంచి సీజన్ 12 దాకా హైదరాబాద్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి వచ్చి ఇప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేటీఆర్ లీగల్ టీమ్ ఎప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ని అపోజ్ చేయలేదు, మేము ఓన్లీ మా రైట్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మేము సుప్రీంకోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, కానీ సుప్రీంకోర్టు డెసిషన్ విత్డ్రా చేసుకోమని చెప్పడంతో ప్రస్తుతానికైతే అరెస్టులు కానీ ఏం జరగలేదు. కానీ కేసు అయితే యాక్టివ్గానే ఉందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఈడీ అలాగే ఏసీబీ ప్రస్తుతానికైతే కేసుని అలానే రిజిస్టర్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించిన నివేదిక ఇప్పుడు వచ్చింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏసీబీ ప్రస్తుతానికైతే అది ప్రభుత్వానికి నివేదికని సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే క్యాబినెట్ మరి అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మరి దీనిపై యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా 2 సార్లు కేటీఆర్ దీనికి ఏసీబీకి సంబంధించిన విచారణకి 2 సార్లు హాజరయ్యారు. అలాగే ప్రభుత్వం తీసుకుపోబోయే నిర్ణయంపై ప్రస్తుతానికైతే మొత్తంగా ఉత్కంఠం నెలకొని ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. 54.88 కోట్ల నిధులను మళ్లించారని చెప్పేసి. సో దాంట్లో 46 కోట్లు మాత్రం ఈ యూకేకి సంబంధించిన ఒక కంపెనీకి 46 కోట్లను పంపించారు. అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ అలాగే క్యాబినెట్ కానీ
ఈ రెండింటి నుంచి కూడా అప్రూవల్ తీసుకోకుండా దీన్ని చేశారని చెప్పుకోరు. మొత్తానికైతే మనీ లాండరింగ్ కేసు, మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారణ చేపట్టింది ఏసీబీ. 9 నెలల పాటు ఈ విచారణ జరిపింది. మొత్తానికైతే 54.88 కోట్ల కుంభకోణం అని చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే రానున్న రోజుల్లో మరి కేటీఆర్ పై యాక్షన్ తీసుకోబోతున్నారా, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా ఏంటి అనేది ఒక్కసారి ఉత్కంఠం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఏసీబీ ఎఫ్ఐఆర్ ఎవరెవరి మీద రిజిస్టర్ చేశారన్న దానిపై ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కేటీ రామారావు, దాంతోపాటు అరవింద్ కుమార్, ఈయన ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అప్పుడు బాధ్యతలని నిర్వహించారు. దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి, ఈయన హెచ్ఎండిఏకి సంబంధించి చీఫ్ ఇంజనీర్, అప్పుడు ఫార్మర్ చీఫ్ ఇంజనీర్గా ఈయన కూడా బాధ్యతలు నిర్వహించారు. సో మొత్తానికైతే ఇటు ఏసీబీ అటు ఈడీ రెండు కూడా ఫార్ములా ఈ కేసుకి సంబంధించి వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఆల్రెడీ ఏసీబీ ఒక రిపోర్ట్ని అయితే మొత్తానికైతే రిపోర్ట్ని రెడీ చేసింది. దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ని అయితే గవర్నర్ అనుమతితోనే ఛార్జ్ షీట్ని దాఖలు చేసే యోచనలో ఏసీబీ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు ఐఏఎస్ అధికారులను విచారించారు. మొత్తం మీద అయితే ఆ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన కేసు హైదరాబాద్కి తీసుకొచ్చే పనే మేము చేసామని చెప్పేసి గతంలో కూడా కేటీఆర్ చాలాసార్లు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ పోడియం, ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ అనేది ఒకటి క్రియేట్ చేయడానికి మేము ఇదంతా చేశామని చెప్పి ఆయన చాలాసార్లు వ్యాఖ్యానించారు. మొత్తం మీద అయితే అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా చెప్పుకొచ్చారు. అధికారులు కావచ్చు, అప్పుడు నిధులను మళ్లింపు చేశారు. ఆ నిధులు ఏవైతే ఉన్నాయో 46 కోట్లు ఒక ప్రైవేట్ యూకేకి సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థకి క్యాబినెట్ అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించి అనుమతులు ఏమీ లేకుండా వీళ్ళు దానికైతే ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి మనీ లాండరింగ్ కేసు యాక్ట్ కింద వీళ్ళని ప్రస్తుతానికి వీళ్ళపై కేసులు అయితే నమోదైనాయి. మొత్తానికైతే ఫార్ములా ఈ కేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి అధికార సంస్థల నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 55 కోట్లు చెల్లించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ముఖ్యంగా విదేశీ సంస్థలకు చెల్లింపులు చేసినప్పటికీ ఆర్బీఐ అనుమతులు తీసుకోలేదని, అలాగే దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా 8 కోట్ల పన్ను భారం పడిందని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత మనం చూస్తే కనుక ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత అవినీతి నిరోధక శాఖ ఏసీబీ, అలాగే మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్డిఎంఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ను ప్రధాన నిందితుడుగా A1గా పేర్కొన్నారు. సో తర్వాత ఈ కేసులో భాగంగా కేటీఆర్ను ఏసీబీ అధికారులు పలుమార్లు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్లు అలాగే ల్యాప్టాప్లు వీటన్నిటి కూడా అప్పగించాలని చెప్పి అధికారులు కోరారు. మొత్తం మీదైతే కోర్టు పిటిషన్ల మీద ఏం జరిగిందని చూస్తే ఒక్కసారి ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్ని తిరస్కరించింది. అనంతరం ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా కేసును కొట్టివేయడానికి నిరాకరించడంతో కేటీఆర్ తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఈడీ కూడా ఈ కేసులో విచారణ చేపట్టింది. ఇటు ఏసీబీ ఇటు ఈడీ ఈ రెండు కూడా కేసును విచారణ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేసింది. రాజకీయ కక్ష సాధింపే అని చెప్పుకొచ్చారు. కేటీఆర్ కామెంట్స్ అయితే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ అయితే చాలా క్లియర్గా ఇది రాజకీయ కక్ష సాధింపు, తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని కేటీఆర్ వాదించారు. కొత్త ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో వైఫల్యమైంది, అలాగే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి తప్పుడు కేసులను పెడుతుందని చెప్పేసి ఆయన ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎలివేట్ చేయడానికి మాత్రమే ఫార్ములా ఈ రేస్ను నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకొని మేము ఇంత చేసిన తర్వాత కూడా ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు చివరి నిమిషంలో స్పాన్సర్లు తప్పుకోవడంతో ప్రభుత్వమే నిధులు చెల్లించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. మొత్తానికైతే ఈ కేసులో తాను ధైర్యంగా ఎదుర్కొంటున్నానని, అవసరమైతే జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమేనని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద అయితే ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి సంచలనమైన రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఏసీబీ తన దర్యాప్తును పూర్తి చేసుకొని రిపోర్ట్ని కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఈ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ఉండొచ్చు? కేటీఆర్ పై అరెస్ట్కి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? ఈ నివేదికని సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి?
ఫార్మా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తానికి 9 నెలల తర్వాత కేసులో విచారణ చేసినటువంటి ఏసీబీ అధికారులు పూర్తి నివేదికని వాళ్ళ ప్రభుత్వానికి అందజేశారు. దాంతో పాటు గవర్నర్ కూడా గతంలోనే ప్రభుత్వం ఆల్రెడీ విచారణకు సంబంధించిన విషయం రైట్. మొత్తం మీద అయితే ఏసీబీ తన నివేదికను పూర్తి నివేదికను సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. మధుని మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఏసీబీ తన పూర్తి రిపోర్ట్ని ఇవ్వబోతుంది. మరి ఈ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, దీంట్లో చీఫ్ సెక్రటరీ అలాగే దాంతోపాటు అప్పుడు వర్క్ చేసిన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ వీళ్ళపై అభియోగాలు ఉన్నాయి. అలాగే అక్యూజ్డ్ A1గా కూడా కేటీఆర్ ఉన్నారు. మరి కేటీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రానున్న రోజుల్లో? ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరి కోర్టుకి సబ్మిట్ చేసిన పిటిషన్, దానిపై దాఖలు చేసిన పిటిషన్లో ఆ రిపోర్ట్లో ఎలాంటి నిజాలు బయటపడబోతున్నాయి అనేది ఒకవైపు ఉత్కంఠం నెలకొంది. 2 సార్లు కేటీఆర్ని ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. అలాగే 3 సార్లు దీనికి సంబంధించిన ఐఏఎస్ అధికారులను కూడా ఇప్పటికే 3 సార్లు కూడా విచారించినట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠం నెలకొంది. 54.88 కోట్ల నిధులను మరలించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. లాస్ట్ మినిట్లో ఆ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన ఆ స్పాన్సర్స్, ఆ ఇన్వెస్టర్స్ వెనకకు వెళ్ళడంతోనే నేను ఈ డబ్బులని, ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులని నేను ట్రాన్స్ఫర్ చేశానని చెప్పేసి కేటీఆర్ చెప్పుకొచ్చాడు. మొత్తం ఏదైతే క్యాబినెట్ అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్రూవల్స్ లేకుండా ఎలా చేశారు, ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ని కూడా మీరు ఎందుకు ఫాలో చేయలేదని చెప్పేసి అయితే మొత్తానికైతే ప్రస్తుతానికైతే కేసు ఫైల్ అయింది. దీనికి అప్పుడున్న గవర్నర్ జిష్ణుదేవ్ దీనికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అప్పుడున్న క్యాబినెట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం మీదైతే ఇప్పుడు ఒక రకంగా ఉత్కంఠం నెలకొంది. మరి కేటీఆర్ నేను జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమేనని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా నేనైతే హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ని ఎలివేట్ చేయడానికి మాత్రమే నేను ఈ డెసిషన్ చేసుకున్నాను. నా సొంత ఉపయోగాల కోసమో దేనికోసమో ప్రభుత్వ ధనాన్ని నేను దుర్వినియోగం చేయలేదని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఉత్కంఠం నెలకొంది. మరి కేటీఆర్ అలాగే చీఫ్ సెక్రటరీ, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ, దాంతోపాటు అప్పుడున్న చీఫ్ ఇంజనీర్, హెచ్ఎండిఏకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్, వీళ్ళందరినీ మరి అరెస్ట్ చేయబోతున్నారా ఏంటి అనేది ఒక్కసారి ఉత్కంఠం అయితే నెలకొంది. మొత్తం ఇదైతే దీనిపై మీరేమనుకుంటున్నారు? ఫార్ములా ఈ రేస్ కేసులో అవకతవకలు జరిగాయా? ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారా లేదా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి? ఒక పక్కన మనం చూస్తే కనుక స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఒక పక్కన ఎన్నికలకు సంబంధించి పర్యటనలు, జిల్లాల వారీగా పర్యటనలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు కేటీఆర్. మరి ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, కోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది ఒక రకంగా చాలా ఉత్కంఠం అయితే నెలకొంది ప్రస్తుతానికైతే. మరి ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్కి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆయన అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ ఒక ప్లాన్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో మరి ఆ ప్లాన్ విఫలమయ్యే అవకాశం కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి ఇటు ఐఏఎస్ అధికారులు ఎవరైతే అప్పుడు వర్క్ చేస్తున్నారో వాళ్ళపై కూడా అభియోగాలు ఉన్నాయి. మరి వాళ్ళని కూడా ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా మరి తెలియాల్సింది. మొత్తం మీద అయితే కేటీఆర్కి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కేస్ ఏదైతే ఉందో, ఫార్ములా ఈ రేస్కి సంబంధించి నేను హైదరాబాద్ ఇమేజ్ని బిల్డ్ చేయడానికి మాత్రమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చారు. మరి అది హైదరాబాద్ ఇమేజ్కి బిల్డ్ చేయడానికి ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించలేదు. అప్పుడున్న ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే ఆయన ఏదైతే మనీ ట్రాన్స్ఫర్స్ చేశారో అవన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయనపై ఏసీబీ, మొత్తం మీదైతే ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ స్టార్ట్ చేసి ప్రస్తుతానికైతే ఏసీబీ పూర్తిగా ఒక ఫుల్ రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేసే పనిలో ఉంది. రిపోర్ట్ని సబ్మిట్ కూడా చేసింది. మరి ఆ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి? కేటీఆర్ దోషిగా తేలబోతున్నాడా? కేటీఆర్తో పాటు ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా దోషులుగా తేలబోతున్నారా లేదా ఏంటి అనేది మొత్తానికైతే ఉత్కంఠంగా మారింది. ఒక్కసారి గనక అరెస్టులు జరిగితే గనక ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక రచ్చ మొదలైనట్టే మనం చూస్తే గనక రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు, అలాగే ఒకవేళ బై ఎలక్షన్స్ కూడా ఉంటే గనక ఆ బై ఎలక్షన్స్కి వీటన్నిటికీ కూడా బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ పడే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పక్కన కవిత పార్టీ నుంచి వెళ్ళిపోయింది, అలాగే ఇప్పుడు కేటీఆర్ కూడా జైలుకి వెళ్తే మరి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాబోతున్నారా? మాజీ ముఖ్యమంత్రి ముందుండి మరి పార్టీని నడిపిస్తారా? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఒక్కసారి మనం వేచి చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు మా ప్రతినిధి మధు లైన్లో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే